హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా సేఫ్గా ఉన్నాము అండ్ అలాగే మీ అందరూ కూడా సేఫ్గా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక సింపుల్ వ్లాగ్ అనేది మీరు చూడబోతున్నారు. సో ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అండి. సో మార్నింగ్ అయితే ఇక్కడ నేను టీ పెడుతున్నాను అనమాట. సో ఈ టీ అయితే నాకు అండ్ అన్నయ్యకి ఇద్దరికి కూడా పెడుతున్నాను. సో అన్నయ్య వచ్చాడనమాట నిన్న. సో తన కోసం అని చెప్పి టీ పెట్టాను. కానీ వ్లాగ్ అయితే ఎక్కువేం షూట్ చేయలేదండి. 2 days ఏమో ఉన్నాడు, కానీ నేను వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదన్నమాట ఆ రోజు. ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా కూడా వ్లాగ్స్ చేయట్లేదు కదా ఈ మధ్య మనం. సో దానికోసం అని చెప్పి ఎక్కువగా షూట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడైతే అన్నయ్యకి అయితే ఇచ్చేసాను టీ. అండ్ దాని తర్వాత అయితే వెన్నపూస ఉన్నిందనమాట. సో ఈరోజు అంటే నెక్స్ట్ డే సండే కదా, బిర్యానీలోకి వీటిలోకి కావాలి అని చెప్పేసి కొంచెం వెన్న ఉన్నింది. సో వెన్ననైతే కరిగించేస్తున్నాను. అండ్ ఇక్కడ లౌక్య పాప కోసం అయితే పసుపు వేసి పాలు తాపిస్తున్నాను. ఈ మధ్య అయితే కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను లౌక్య పప్పకి పసుపు వేసి పాలు. 1 కప్పు వరకే అండి. నార్మల్గానే తను పాలు తాగదు. ఇంకా కొంచెం పసుపు వేసి అలాంటి వాటికైతే కొంచెం బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి అనిపించి కొంచెం పసుపు వేసాను. ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువగా వేయకపోవడమే బెటర్. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అయితే వేసుకోవచ్చు. ఏంటి చూపివే ఏమున్నాయే చూపి దొంగ అబద్ధం చేస్తున్నా. ఇంకా చూపి ఎన్ని డబ్బులు ఉన్నాయి చూపి. కిండర్ జాయ్ కొనుక్కుంటావా? రెడీ వచ్చినట్టున్నాను చూడుకో. చూపి ఫ్రెండ్స్కి చూపి. ఓ మై గాడ్, లౌక్య దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? దుమా పాలు తాగుతురా. తాగితే నీ జలుబు తగ్గిపోద్ది. బాదం పాలు, కాఫీ ఉన్నాయి కింద. టేస్ట్ బాగుంటాయి. కొంచెం తాగు నాలాగా. కప్పు పగిలిపోద్ది, గట్టిగా పడుకో. నేను తాపినా చూసారు కదా, అదైతే తాగలేదు. ఇంకా సరే అని చెప్పి నేనైతే కూర్చోబెట్టి తనంతట తాను తాగితే బాగుంటుంది. ఋత్విక్ అయితే తనంతట తానే తాగేస్తాడు. బట్ లౌక్యకి అలవాటు లేదు కాబట్టి తను తాగదు. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మన ఇంటి ముందు ముగ్గు అనమాట. టైం అయితే 8 అవుతుంది. 8 అప్పుడు షూట్ చేశాను ఈ ఒక్క క్లిప్ మాత్రము. సో అప్పటికి లౌక్య అలా ఇలా తొక్కి ఆడేసింది. ఇంక ఇది వచ్చేసి తులసమ్మ దగ్గర అనమాట. చూడండి, నార్మల్గా ముగ్గు వేయడం కంటే కూడా ఇంటి ముందు అలా పెట్టుకుంటే ఎంత కలగా ఉందో. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ పూజ చేశారనమాట. ఆయన పూజ చేసి అట్లా వెళ్ళారో లేదో ఇంకా లౌక్య కూర్చునింది అనమాట. కూర్చుని ఒకటే మంత్రాలండి. ఆ మంత్రాలు కూడా ఏంటో మీరే వినండి, చెప్పండి, తప్పుగా అనుకోవద్దు. చిన్న పిల్ల కదా, ఫన్నీగా ఉంటుంది వీడియో, చూడండి. విన్నారా అండి తనేం పాట పాడిందో? మీరు గెస్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఈ క్లిప్పు
సాటర్డే రోజుది కాదండి, అంతకుముందు ఎప్పుడో ఫన్నీగా షూట్ చేశాను అనమాట తన వేషం చూస్తుంటే. సో వాళ్ళ నాన్న పూజ చేసి వెళ్ళగానే దీని వేషాలు ఇలా పూజలు చేసుకుంటూ హారతి పళ్ళెం పట్టుకొని సినిమా సాంగ్స్ పాడుతూ ఉంది. నేనే చెప్పేశాను, అది ఏ సాంగ్ అనేది మాత్రం మీరు గెస్ట్ చేయండి. సో ఇంకా తను అలా ఆడుకుంటూ ఉంటే అది ఒక క్లిప్ షూట్ చేశాను అనమాట, అది ఇందులో ఇంక్లూడ్ చేశాను. అండ్ ఆ రోజు అయితే ఇంకా నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి, ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టీ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను పెరుగు చట్నీ ఉంటుంది కదా, అంటే పెరుగు పులుసు అంటాము, పెరుగు పులుసు తాలింపు ఏదో చేశాను సాటర్డే కాబట్టి. ఇంకా అన్నయ్యకి ఏంటంటే ఆ పెరుగు పులుసు అనేది నచ్చలేదంట. సో ఇంకా టమాటాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పేసి అన్నాను. ఇంకా ఏం చేస్తున్నారంటే టమాటాలు కొన్ని ఆనియన్స్ అవి ఇవి తీసుకొని నేను కర్రీ చేసుకుంటాను, నీ కూరలు నేను తినలేను అది ఇది చెప్తున్నాడు. సో సరే నీ ఇష్టం, టమాటాలు అంటే ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారండి అమ్మ ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా. చిన్నప్పటి నుంచి అంతే, నేను అన్నయ్య ఏదో ఒకటి ప్రయోగాలు అంటే కుకింగ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి కదా, అభిరుచి ఇలాంటి వాటిల్లో చూసుకొని తెచ్చుకొని వంటలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా తనకి నచ్చింది తను చేస్తూ ఉంటారు. ఈవెన్ నా డెలివరీ అయింది కదా, అప్పుడు అమ్మ వాళ్ళు హాస్పిటల్లో ఉండేవాళ్ళు. సో నేను డెలివరీ నుంచి వచ్చేసరికి మా అన్నయ్య ఆ రోజైతే అన్నం వండి, ఫస్ట్ టైం అనమాట అప్పుడే, నార్మల్గా తను ఎప్పుడైనా ఫన్నీగా చేసేవాడు. ఇంకా ఆ రోజు డెలివరీ నుంచి వచ్చిన తర్వాత సో అమ్మకి నాకు ఇట్లా అన్నం చేసేసి టమాటా కర్రీ చేసి పెట్టారు. అది ఫస్ట్ టైం నాకు గుర్తుంది అప్పుడే చేయడం. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా అమ్మ లేనప్పుడు ఇలాంటి అప్పులు అయితే చేస్తూ ఉంటాడు. ఇంక ఈవెన్ నేను వెళ్ళినప్పుడైనా కానీ దోశలు చేయడం ఇలాంటివి కూడా బాగా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఇంక ఇక్కడైతే అన్నయ్య అయితే కర్రీ చేసుకుంటాడు. ఇంకా నేను చేస్తానంటే నువ్వు చేస్తే నేను తినలేను, నేనే చేసుకుంటాను, నాకు అవన్నీ ఎక్కడున్నాయి చూపించు అని చెప్పేసి చెప్పాడు. ఇంక సరే అని చెప్పేసి నేను అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే కారం ఉప్పు తనకి తెలియదు కదా, అవన్నీ అక్కడ పెట్టేశారనమాట. ఇక్కడ వాళ్ళ మామయ్యకి ఏమో లౌక్య పాప హెల్ప్ చేస్తూ ఉంది, ధనియా పౌడర్ దంచిస్తుంది. సో అది బాగా దంచుతుందండి ధనియాలు. ఈవెన్ ఎప్పుడైనా నేను చికెన్ అలాంటివి చేస్తాను కదా, అప్పుడు కూడా భలే ఒద్దికగా కూర్చొని ధనియాలు అయితే చాలా మెత్తగా దంచిచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, టమాటాలు ఒక 2-3 తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత అయితే ఒక ఆనియన్ కట్ చేశాడు. అండ్ దాని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాడు. పచ్చిమిర్చి ఎందుకు, ధనియాల పొడి ఎందుకు, పచ్చిమిర్చి వేసినప్పుడు ధనియాలు వేయొద్దంటే నీకెందుకో, నేను చేసుకుంటున్నా, నాకు నచ్చినట్లు నీ కూరలు నువ్వే తిను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ ఆవాలు వేశాడు, దాని తర్వాత ఆనియన్స్ వేయి అంటే ఫస్ట్ టమాటా వేసి మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టాడు. సో బ్యాచిలర్స్ కుకింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, అలానే ఉంటుంది. సో నా నాన్ స్టిక్ ప్యాన్ అంతా కూడా స్టీల్ గరిటె వేసి గీతలు పెట్టేశాడండి మా అన్నయ్య. పచ్చిమిర్చి చూసారు కదా ఎన్ని వేశాడు. ఆ రోజైతే మా ఆయన అండ్ అన్నయ్య ఇద్దరు కూడా అదే కర్రీ తిన్నారు, లౌక్యకి కూడా అదే పెట్టారనమాట. నేను కూడా టేస్ట్ చూశాను, బాగుంది. కాకపోతే కొంచెం అంత కారం ఎక్కువైందనమాట. ఎన్ని పచ్చిమిర్చి వేసాడు చూసాడు కదా, ఆడేసింది 2 టమాటాలు, దీంతో పాటు మళ్ళీ ఎండు కారం కూడా వేసాడు. ఇంకా కారం కాక ఏమవుతుంది. సో నార్మల్గా అయితే అమ్మ వాళ్ళు కొంచెం స్పైసీగానే తింటారండి, నేను కూడా పెళ్ళికి ముందు తినేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు చాలా తక్కువ అనమాట, అంటే మీడియంగా తింటారు. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అలవాటు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమ్మ ఏదైనా ఫిష్ కర్రీ చేసిన, చేపలకు అంటే చికెన్ చేసినమ్మా ఎందుకు ఇంత కారం, నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాను. ఇక్కడ అలవాటు అయిపోయింది. సో అందుకని అన్నయ్య తినగలడు అనమాట ఎక్కువ స్పైసీ ఉన్నా కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూసారు కదా, లౌక్య పాప అంటే తెల్లపాయలు కూడా వేసి నీట్గా దంచేసింది. ఇంకొంచెం దంచాలి ఇవ్వంటే ఇవ్వదంట, తనే దంచాలంట. ఎగురుతుంది, సర్లే అని చెప్పేసి దానికే ఇచ్చేసాను. అది దంచుతూనే ఉంది కూర్చొని, ఎట్లా కూర్చుందో చూడండి పెద్దరాసు పెద్దమ్మలాగా. సో దంచి అలసిపోయి మెత్తగా చేసి ఇంకొంచెం ఒక 2 సార్లు నేను అట్లా చేశాను. సో ఇలా అన్నయ్య అయితే కుకింగ్ చేస్తూ ఉన్నాడండి, వచ్చి గమ్ముగా ఉండకుండా. సో అలా కుకింగ్ చేసుకొని తనకు నచ్చినవి తనే తింటూ ఉన్నారనమాట. నెక్స్ట్ అయితే చూసారు కదా, టమాటాలు యాడ్ చేశాడు. అండ్ దాంట్లో అయితే ఇంకా ఏదో వేస్తూ ఉన్నాడు. ఇంక నేను చూస్తూ నేమ్ చెప్పలేదు, ఏమన్నా చెప్తే నాకు తెలుసులే నీకంటే బాగానే చేస్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే మగ్గిపోయాయి. దాని తర్వాత అయితే ఈ టమాటాలను ఇట్లా స్మాష్ చేస్తున్నాడు. సో బ్యాచిలర్స్ కుకింగ్ ఎవరైనా బ్యాచిలర్స్ చూస్తే నేర్చుకోండి, మన లాంటి వాళ్ళకి సెట్ అవ్వవు కానీ. సో చూసారు కదా, మళ్ళీ కారం ఒక 2 స్పూన్స్ వేసేసాడు. చిన్న స్పూనే అండి, పెద్దదేం కాదు. మళ్ళీ ఓమో అంత కారం అనొద్దు, ఒక 2 స్పూన్స్ అంటే చిన్నది ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో ఒక హాఫ్ వేసాడు అనమాట, 1 టేబుల్ స్పూన్ అనుకోండి. సో మరీ ఎక్కువేం అవ్వలేదు, కారం మీడియంగానే ఉండింది. ఇంకా సింక్లో చూసారు కదా అంట్లు ఉన్నాయి, అవన్నీ అన్నయ్య కర్రీ అయిపోతే నేను చేయాలన్నమాట. ఇంకా లౌక్య పాప మసాలా దంచి ఇచ్చేసింది వాళ్ళ మావయ్య కోసం. ఇంకో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేశాడు అనమాట. ఆ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ధనియా పొడి అండ్ వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట.
అండ్ ఇంకెక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ ఉండింది, అది వేసేసాడు. ఇంకొక ప్యాకెట్ కట్ చేస్తుంటే పర్లేదులే బాగుంటుంది, అది సరిపోతుందిలే, ఎక్కువ ఆయిల్ వద్దు అన్నాడు. మళ్ళీ ఏమో అసలు ఆయిలే కనిపించలేదు, ఆయిల్ వెయ్యి అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడు. సరే అని చెప్పేసి ఇది ఆయిల్ పోసుకుంటాం కదా, ఈ జార్ అయితే నేను కడిగి పెట్టున్నాను, దాంట్లో వేద్దాము ఎలాగో కట్ చేసి అని చెప్పేసి దాన్ని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా కర్రీ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా అంటే ఇంకొంచెం వాటర్ ఉండాలి, అలాంటప్పుడు ఈ ధనియా పొడి వేసేసాడనమాట. సో దాని తర్వాత కొంచెం అంత ఆయిల్ కూడా వేశాడు, ఆయిల్ కనిపించలేదంట పైన, అందుకని. సో ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకున్నాడు ఒకసారి, చూడు నీకు తెలుస్తుంది కదంటే అప్పుడే కారం కొంచెం ఎక్కువైందంటే పర్లేదులే నువ్వు చేసిన కూర తిని నాకు చప్పగా అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అండి, ఇలా ఉండిందనమాట అన్నయ్యతో ఆ రోజైతే. ఇంకా 2 days ఉన్నా కానీ నేనేం చేయలేదు, అప్పుడు కుకింగ్ నాదే ఇవన్నీ ఉండే, ఆ రోజు మెయిడ్ రాలేదు. సో ఆ విధంగా ఏంటంటే పని ఎక్కువ ఉండింది. సో దానివల్ల అయితే కొంచెం కాలు నొప్పి గట్ల ఉండేసరికి అప్పుడైతే నేను ఏం షూట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ చేసేసి అంట్లు అయితే తోమేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు అంటే ఎక్కడొక్కడ నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అంట్లు క్లీన్ చేసేసిన తర్వాత నైట్ డిన్నర్ అయితే నాకైతే పెరుగు చట్నీ ఉంది, ఇంకా వీళ్ళకైతే ఇది ఉంది, దాని తర్వాత తాలింపు, ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్గానే. కర్రీస్ అయితే బోల్డ్ ఉన్నాయి, సాటర్డే నెక్స్ట్ డే సండే కాబట్టి మంచిగా ఏమైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆ రోజుటికైతే అన్న కర్రీతో అలా సర్దేసుకున్నాము. సో ఆ కర్రీ చేసేసాడు, అదేంటి వాటర్ వేసి వెళ్ళిపోయాడు అనమాట ఫ్రెష్ అవుదామని చెప్పి. కొంచెంసేపు చూసి ఆపేసి అంటే ఇంకా ఆయన వచ్చి ఎంతవరకు వచ్చింది కూర అని చెప్పేసి. నేను ఆ రోజు కూడా వ్లాగ్ షూట్ చేయలేదు, మేమిద్దరం బయట కూర్చొని టీ తాగుతా ఉంటే అన్నయ్య చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే కర్రీ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన స్టార్ట్ చేసాడు అనమాట వ్లాగ్, షూట్ చేయి యూట్యూబ్లో పెడదాము బాగుంటుంది అని చెప్పి హస్బెండ్ షూట్ చేశారనమాట. ఇంకా దాని తర్వాత నేనైతే వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఆ రోజు చూసారు కదా అంట్లన్నీ కూడా అయిపోయాయి. సో చక్క తోమేసాను. ఒక 15 minutes మనది కాదు టైం అనుకుంటే హ్యాపీగా పని చేసేసుకోవచ్చు. బట్ కొన్నిసార్లు వర్క్ వల్ల చేసుకోలేము, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది, ఏం చేయలేమండి. అక్కడ చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది, రైస్ కూడా ఉంది కుక్కర్లో. సో దాన్ని అయితే వేడి చేసేసాను. ఆ రోజైతే మా డిన్నర్ అలా ఉంది. మా అన్నయ్య వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట, మాడబెట్టావా ఏంటి అని చెప్పి. సో బాగానే ఉంది ఆపేసానులే అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఆ రోజైతే ఇలా గడిచింది ఫ్రెండ్స్ మాకు వ్లాగ్ అయితే. నెక్స్ట్ నుంచి కూడా ఇంకా మంచి వ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా ఈరోజు గమనించారా, నేను జడ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకున్నాను. నిజంగా చాలా అందంగా ఉంది కదా, నాకే కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు కొవ్వు పెట్టి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా, బట్ ఈరోజైతే చాలా డిఫరెంట్ అనిపించింది. కొంచెం కేర్ తీసుకుంటే హెయిర్ అయితే మళ్ళీ నా ఓల్డ్ హెయిర్ ఎలా ఉండిందో అలా వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఇందాకైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేశాను కదా, ఆయిల్ అయితే అందులో వేసేసుకుంటున్నాను. సో చాలామంది దీని డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇద్దాం అని చెప్పి నేను అలాగే డిలే చేస్తున్నాను, గుర్తుండట్లేదు. సో ఈరోజు కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అనమాట. ఆయిల్ క్యాన్ ఏమంటారు కోడ్ మీషోలోనే తీసుకున్నాను, చాలా బాగుందండి, క్వాలిటీ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ చూడడానికి స్టైలిష్గా ఉంది, తోముకోవడానికి కూడా నీట్గా ఉంది. సో ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు కూడా బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి. అండ్ మనం ఎక్కువ ఆయిల్ పడకుండా చాలా బాగుందండి. నా 100% ఫుల్ రివ్యూ అండ్ జెన్యూన్గా ఇచ్చాను. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే బై చేసుకోండి. కోడ్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఈ విధంగా ఆ రోజైతే మా ఇంట్లో మార్నింగ్ కొంచెం కవర్ చేస్తే అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే నైట్ డిన్నర్ వరకు అయితే కవర్ చేశాను. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా అనిపించింది, ఇంకా మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అన్నింటినీ కూడా నేను చూస్తాను, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్.